మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మనము లేఖన భాగంలో నుంచి కొన్ని బోధలను మనం నేర్చుకున్నాం. అపవాది బోధ, తల్లి బోధ, శత్రువు బోధ, వేషధారుల బోధ, సొంత బోధ, గారడీ బోధ, యెజబెలు బోధ. ఈ బోధలు ప్రజలను ఎలా నాశనం చేసాయి, ఎలా ప్రజలను తప్పుదారి పట్టాయి, ఎంతమంది బోధల ద్వారా పాడైపోయారు అని మనం కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడిచ్చిన సమయాన్ని వీరు ఎంతమాత్రం ఉపయోగించుకున్నారు, వీరు ఆ సమయానికి ఎంత లోబడ్డారు, ఆ సమయాన్ని వీరి జీవితంలో ఎంత అనుభవించుకున్నారనే సత్యాన్ని నేను మీకు వెలుగులోకి తీసుకురావాలని రాత్రి కూడా నేను ఇష్టపడుతున్నాను. చూద్దాం పరలోక తండ్రి యొక్క బోధ ఎలా ఉంటుందో మనం కొన్ని విషయాలు లేఖన భాగంలో నుంచి నేర్చుకుందాం. నిన్నటి దినాన అపవాది బోధన మనం విన్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాముకుంటుని. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు ఎందుకు దాముకున్నాడు? దాముకోవాల్సిన అవసరము ఏమొచ్చింది? నిన్న కొన్ని క్షణాల వరకు దేవునితో సహవాసం చేసిన ఆదాము, కొన్ని రోజుల పాటు దేవునితో సహవాసం చేసిన ఆదాము, పరిశుద్ధతను కాపాడుకున్న ఆదాము, నీతిని కాపాడుకున్న ఆదాము, ఇప్పుడు దేవుని స్వరం విన్నప్పుడు, ఆ పరిశుద్ధుని యొక్క స్వరము, తండ్రి స్వరం విన్నప్పుడు ఎందుకు భయపడి దాముకుంటున్నాడు ఆదాము అంటే, ఇది సర్పము యొక్క బోధ విని, అపవాది యొక్క బోధ మాటలు విని ఆదాము దేవుని స్వరానికి దూరం అయిపోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. ఎందుకు భయం వచ్చిందంటే, పాపము నీ ఒంట్లోకి వచ్చినప్పుడు, వేరొక బోధను నువ్వు ఆస్వాదించినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే భయం వచ్చేస్తుంది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయనంతసేపు మనం వీరులమి, శూరులమి, ధైర్యంగా బ్రతకచ్చు. ఎప్పుడైతే పాపము నువ్వు చేస్తావో, ఎప్పుడైతే నువ్వు చేయకూడని పని నువ్వు చేస్తావో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే భయం నిన్ను ఆవరిస్తుంది. నువ్వు పాపం చేసావన్న విషయాన్ని నీవు ఒప్పుకోని అవసరం లేదు. నీ కన్నులే, నీ యొక్క బాడీ షేప్ నీకు చెప్పేస్తుంది ఇతను పాపం చేసినాడు అని. అందుకనే సైకాలజీ చదివిన వారు ఊరిని మనిషిని చూసి చెప్పేస్తారు అన్నమాట, ఇతను పలానా స్థితిలో ఉన్నాడు, ఇతను పలానా బలహీనతలో ఉన్నాడని. కారణం ఏంటంటే, నీ ముఖంలో, నీ చూపులో, నీ మాటలో వారికి నీ విషయం అంతా అర్థమైపోద్ది. నువ్వు పాపం చేసావన్న విషయం నువ్వు బహిరంగంగా ఒప్పుకోకపోయినా, నీ అంతరంగంలో నీ మాటలను బట్టి, నీ చూపును బట్టి, నువ్వు మాట్లాడే తడబడే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా నువ్వు పాపం చేసావని తెలిసిపోద్ది. ఆదాము దేవునితో మాట్లాడుతున్నంతసేపు ఎంత ధైర్యంగా ఉన్నాడండి, దేవునితో సహవాసం చేస్తున్నంతసేపు ఎంత స్వేచ్ఛగా ఉన్నాడండి. ఇప్పుడు అదే స్వరము, తేడా ఏమి లేదు, పరిశుద్ధునితో సహవాసం చేశాడు, పరిశుద్ధునితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే అపవాదిని ప్రేమించి అపవాది యొక్క బోధకు సరెండర్ అయిపోయాడో, ఇప్పుడు పరిశుద్ధులు మాట్లాడితే ఇతనికి ఏమైపోతుందంటే భయం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే, పరిశుద్ధుడు పాపితో సహవాసం చేయలేడు కదా. కాబట్టి ఇప్పుడు ఆదాముకి భయం వచ్చేసింది. తన పరిశుద్ధతను కోల్పోయాడు కాబట్టి ఆదాము పాపాన్ని ప్రేమించి లోపల ఆస్వాదించాడు కాబట్టి పరిశుద్ధమైన మాటలు వినపడగానే, పరిశుద్ధమైన స్వరం వినపడగానే ఆదాంకి భయం వచ్చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి
మీరు పాపం చేయనంతసేపు ధైర్యంగానే ఉన్నారు. మరి పాపం విషయానికి వచ్చేటప్పటికి మీరు లోబడిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మీ శరీరం బలహీనపడిపోయింది. మీరు లోకాన్ని ఆస్వాదించి అపవాదికి చోటిచ్చేశారు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఎంతైనా మనకు అవసరమని ఈ లేఖనాల్లో నుంచి మీకు సెలవిస్తున్నాను. చూడండి, 17వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మలిపించును, ఫలములోని పంట నీవు తిందువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేల ఒక పాపాన్ని బట్టి, నువ్వు సాతాను బోధన వినుటను బట్టి నేలే శపించబడిపోయింది. నేల శపించబడిపోయింది. అపవాదిని నువ్వు ఆస్వాదించటం వల్ల దేవుని కృపను కోల్పోయావు. తద్వారా నిన్ను బట్టి నేల శపించబడిపోయింది. సర్వసత్యము పాపములోకి ముని వెళ్ళిపోయింది. నా ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సంగమా, ఈ రాత్రి నువ్వు ఏ బోధనను ఆస్వాదిస్తున్నావు? అపవాది బోధన విన్న ఆదాము ముండ్ల పొదలు గచ్చ పొదలు మధ్యకి వెళ్ళిపోయాడు, లోబడలేకపోయాడు. దేవుని స్వరాన్ని వింటూనే కూడా అపవాదిని ప్రేమించి దేవుని కృపను కోల్పోయిన ఆదాముని మనం ఈ రాత్రి గమనిస్తున్నాం. దేవుడు స్పష్టంగా పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా నీవెక్కడా అని. దేవుడు తన స్వరముతో పిలుస్తున్నాడు ఆదాముని. భయపడి దాముకున్నాడు. ఆదాము తన జీవితంలో దేవుని కృపను కోల్పోయాడు. దేవుని సత్యంలో నుండి, పరిశుద్ధతల నుండి పక్కకు తొలగిపోయిన తర్వాత దేవుడు ఎంతగానో కుమిలిపోతున్నాడు ఆదాము విషయం. అయ్యో, నేను చేసిన సృష్టి అంతా నా మాట విని నాకు గడగడ వణుకుచు నేను చెప్పిన ఆజ్ఞను తప్పకుండా పాటిస్తున్నాయే, కానీ మానవుడేంటి ఇలాగా తప్పిపోయాడని దేవుడు కుమిలిపోతున్నాడు, దేవుడు సంతాపపడుతున్నాడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి నీ విషయమై నా విషయమై ఎంత కుమిలిపోతున్నాడో మనం పరీక్షించుకోవాల్సిన విషయం అవసరం ఎంతైనా ఉంది. ఆయన కన్నీరికి మనం లోబడి ఆయన కృపకు మనం విధేయత చూపించాలని ఈ రాత్రి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఆదాముని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్వరం వినకుండా అపవాది మాటలకే విని లోబడిపోయి ముళ్ళ పొదలు గచ్చ పొదలకు వెళ్ళిపోయాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాను వినకుండా నువ్వు ఇంకా లోకంలోనే పాపంలోనే బ్రతకాలని తీర్మానించుకుంటే దేవుడు ఒకరోజు వస్తుంది, తీర్పు దినాన్ని నీవు నేను నిలబడాల్సి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ మాటను మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము మనం చూచినట్లయితే రిబ్కా యాకోబుని పిలిచి ఇలాగ మాట్లాడటం మనం విన్నాం. ఇప్పుడు యాకోబు రిబ్కాతో తన తల్లితో ఏమంటున్నాడో మనం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. 12వ వచనం చదువుతున్నాను. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పాను. యాకోబు తల్లికి ఉపదేశిస్తున్నాడు. ఏమనంటే, అమ్మా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూస్తే అతని దృష్టికి నేను వంచకుడుగానే ఉంటాను, కానీ నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం రాదమ్మా, ఈ పని నేను చేయనమ్మా అంటుంటే తల్లి ఏమంటుంది? ఆ శాపము నా మీదకి వచ్చునుగాక అంటుంది. అంటే ఈ మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒక కుమారుడు మాట్లాడుతున్నామా, ఇది తప్పమ్మా అంటున్నా కూడా, ఈ పని మనం చేయకూడదమ్మా అంటున్నా కూడా, ఇది మనకు శాపమమ్మా అంటున్నా కూడా, తల్లి ఆ శాపాన్ని నేను భరిస్తాను కానీ నీవు మాత్రము నా మాట మాత్రమే నేను చెప్పింది చెయ్యి అంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి
తల్లి మార్గంలో తప్పు బోధ కనపడ్డా ఈ కుమారుని మార్గంలో యథార్థత బోధ కనిపిస్తుంది. ఈ యథార్థత బోధ యాకోబుని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇశ్రాయేలు ప్రజలుగా మార్చడానికి తీసుకెళ్ళిపోయింది. యాకోబు దేవుని దర్శనం చూసేవాడిగా చేసేసింది, ఆశీర్వాదకర్తగా చేసేసింది యాకోబుని. మరి తల్లి చెప్పిన బోధ తల్లి మాత్రం చరిత్రలో కనుమరుగైపోయింది, యాకోబు మాత్రం చరిత్రలో నిలిచిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని బాగు చేయటం నేను చూశానండి. ఒకవేళ తల్లిదండ్రులు చెడిపోతున్నా పిల్లలు బాగు చేయటం నా కళ్ళారా నేను చూశాను. పిల్లలు చెప్తున్నారు, అమ్మ ఈ పని చేయకూడదు, తప్పది, వాళ్ళ వస్తువు అక్కడ పెట్టేసి, వాళ్ళు మన దుర్భాష ఆడకూడదు, వచ్చేసి. పిల్లలకి ఈ వయసులోని ఇంత జ్ఞానం ఎక్కడి నుంచో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు కొన్ని విషయాలు తల్లిదండ్రులకు బోధించినప్పుడు నేర్చుకోవాలి. అందుకని పెద్దవాళ్ళు చెప్తుంటారు, కొన్ని సందర్భాల్లో అంట చిన్నవారు చెప్పినా వినాలంట, పెద్దవారు చెప్పినా వినాలంట. కొన్ని సందర్భాల్లో చిన్నలు చెప్పినా లోబడాలి, పెద్దలు చెప్పినా లోబడాలని ఆ పెద్దవారు చెప్తుంటారు. ఈ మాట నేను ఈ సంఘటన విన్నప్పుడు నిజమే కదా అని ఆశ్చర్యం వేసింది. యాకోబు తల్లికి చెప్తున్నాడు, ఆ శాపం మనం ఎందుకు వస్తుందమ్మా, ఎందుకు ఆ శాపము, ఆ శాపం తెచ్చుకోవటం ఎందుకమ్మా అంటే, ఆ శాపాన్ని నేను భరిస్తాను, నీ వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. ఎంత తేటగా చెప్తున్నాడు అంటే శాపం వస్తుందని యాకోబు. కానీ తల్లి విన్నదా? కొంతమంది తల్లులు ఎంత చెప్పినా వినరండి. వీళ్ళు ఎంత చెప్పినా వినరు. వీరి మతంలోనే వీరు నడుస్తారు కానీ, వీరి ఆలోచనలోనే వీరు నడుస్తారు కానీ, వీరి అజ్ఞానంలోనే వీరు నడుస్తారు కానీ, కొంతమంది తల్లులు ఎంత చెప్పినా కూడా వీరు బుద్ధి మార్చుకోరు. వీరు చేసే పని వీరు చేస్తూనే ఉంటారు. అందుకని కొన్ని కుటుంబాలు పతనమైపోవటానికి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవటానికి, బిడ్డలు పాడైపోవటానికి, బిడ్డలు ఇల్లు విడిచి వెళ్ళిపోవటానికి, బిడ్డలు గందరగోళం అయిపోవటానికి, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులు ఎరవటానికి గల కారణం వీళ్ళు బుద్ధి మార్చుకోకపోవటాన్ని బట్టే. తల్లిదండ్రుల యొక్క బుద్ధి మార్చుకోరు, వీళ్ళు వినరు. మీరేంది నాకు చెప్పేది, మీరు నా కడుపును పుట్టారు కానీ మీ కడుపును నేను పుట్టానని వీళ్ళు మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసు ప్రభు 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేములో కూర్చొని శాస్త్రులతో పరిచయులతో తర్కిస్తున్నాడు. వారికి అప్పుడు అర్థం కాల ఆయన పరిశుద్ధుడని. వారికి అప్పుడు అర్థం కాల ఈయన మన పాపాలు మూసుకొని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్లని. ఆయనతో వాదాలు వేశారంట. ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది తనకి అని వారిలో వారు మాట్లాడుకోవటం నేర్చుకున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి నువ్వు ఏ ఉపదేశానికి లోబడాలనుకుంటున్నావు, ఏ కాడి కిందకి నువ్వు రావాలనుకొని ఈ రాత్రి నువ్వు కోరుకుంటున్నావు? నీ బిడ్డల విషయమై నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు, నీ కుటుంబ విషయమై, నీ భర్త విషయమై ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావు? సామెతల గ్రంథంలో సొలొమోను తల్లి పెందల కాడని లేచి ఆ ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుందంట. ఆమె భర్త గవిని యొద్ద పెద్దలతో కూర్చుంటాడంట. అబ్బా, ఏమి తల్లి అండి, ఏం ఉపదేశం అండి అది, ఏం ఉపదేశం అండి అది. పని కత్తెల కంటే ముందు లేచి తన ఇంటి వారి కొరకు, పనివారి కొరకు భోజనం సిద్ధపరుస్తుందంట. తన దీపము ఆరిపోదంట, తన ఇల్లు చక్కబెట్టుకుంటుందంట. ఏమి పట్టుదల, ఏమి తల్లండి. తన బిడ్డలకు నేర్పిస్తుందంట. ఆమె బెత్తం వాడుతుందంట. ఆమె నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఇంతమంది తల్లులు ఈ తల్లిలాగా బ్రతికితే ఎంత బాగున్ను. ఇన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ రాత్రి నేను నేర్చుకోవాల్సిన సత్యం ఎంతైనా ఉందని
ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. యాకోబు తల్లికి బోధిస్తున్నాడు, కానీ తల్లి ఆ బోధకు లోబడట్లేదు. ఆ బోధకు లోబడట్లేదు. శాపాన్ని తెచ్చుకుంది. చరిత్రహీనురాలైపోయింది. యాకోబు చరిత్రలో నిలబడిపోయి ఇశ్రాయేలు గోత్రాలకి కర్త అయిపోయాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి నీవు నేను ఏ గుంపులో ఉన్నావు? నువ్వు చరిత్రలో నిలిచిపోయే గుంపులో ఉన్నావా? చరిత్రకి ఎక్కే గుంపులో ఉన్నావా? నువ్వు పరిశుద్ధతను స్థాపించే గుంపులో ఉన్నావా? పరిశుద్ధత విషయంలో కోల్పోయే స్థితిలో నువ్వు ఉన్నావా? నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని ఈ రాత్రి మీకు తెలియజేస్తాను. మూడో విషయాన్ని మనం చదువుకుందాం. బిలాము శత్రువుల బోధ విన్నాడు. ఇప్పుడు స్వయంగా దేవుడు బిలాముతో మాట్లాడుతున్నాడు. మనం మూడో విషయాన్ని మనం చదువుకుందాం. 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయము మనం చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు బిలాముతోటి. 22వ అధ్యాయం 12వ వాక్యం మనం చూద్దాం. చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. బిలాముతో దేవుడు క్లియర్గా చెప్పాడండి. తన స్వరముతో బిలాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నీవు బాలాగుతో వెళ్ళకూడదు, బాలాగు దోతలతో వెళ్ళకూడదు, ఇశ్రాయేలు ప్రజలను శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నువ్వు వారితో కూడా వెళ్ళకూడదని క్లియర్గా చెప్తే బిలాముతో. కానీ బిలాము శత్రువు బోధ విని శత్రువులతో కలిసి వెళ్ళిపోతున్నాడు. ప్రజలకు ఒక మాదిరిగా ఉండాల్సిన నాయకుడు, దేవుని బిడ్డల కోసం నిలబడాల్సిన ఒక ప్రవక్త, దేవుని ప్రజల కోసం నిలబడాల్సిన ఒక యాజకుడు, దేవుని ప్రజలను సర్వశక్తిలోకి నడిపించాల్సిన ఒక పాస్టరు ఈరోజు శత్రువుల బోధ విని తన పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు బిలాముతో. నీవు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని నువ్వు శపించకూడదని బిలాముతో దేవుడు క్లియర్గా మాట్లాడుతుంటే బిలాము లోబడే పరిస్థితుల్లో లేడు. నేటి దినాల్లో సంఘాల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు పరిశుద్ధాత్ముడు తన మహిమతో, పరిశుద్ధాత్ముడు తన సహాయంతో పాస్టర్లతో బోధించి గద్దించి మాట్లాడుతున్నా కూడా పాస్టర్లు మనస్సాక్షిని చంపుకొని లోకానికి కాంప్రమైజ్ అయిపోయి లోకానుసారమైన భక్తిని ప్రజల్లోకి నాటిస్తున్నారు. వాళ్ళ మనస్సాక్షి గుచ్చుకుంటున్నా కూడా వాళ్ళకి తెలుసు ఇది తప్పని తెలిసి కూడా దేవుని ఆత్మను పక్కన పెట్టి తన స్వంత ప్రకటనను ప్రజలకు బోధిస్తున్నారు. అందుకని నేటి దినాల్లో సంఘాలు పాడైపోవటానికి గల కారణం, ప్రజలు పాడైపోవటానికి గల కారణం, ప్రజలు ఉపదేశంలో నుంచి తప్పిపోవటానికి గల కారణం, ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోకి, ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోకి ప్రజలు మారుటకు గల కారణం, నీవు లోకపు బోధను సంఘాల్లో బోధిస్తూ నీ మనస్సాక్షి గుచ్చుకుంటున్నా, దేవునాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నా కూడా నువ్వు దేవునాత్మను పక్కన పెట్టి శత్రువు బోధను నువ్వు సంఘాల్లో ప్రకటిస్తున్నావు. శత్రువు చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావు కాబట్టి దేవుని కృప నువ్వు పొందుకోలేకపోతున్నావు. అనేకులకు బోధించే నీకు బోధించుకుంటే ఎంత బాగుంటుంది. వాక్యాన్ని ప్రజలకు ఖండిస్తూ చెప్తున్న మరి నీ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు లోబడలేకపోతున్నావు? ఆ పరిశుద్ధమైన లేఖనాలకు, పరిశుద్ధమైన దేవునికి ఎందుకు నువ్వు సరెండర్ అవ్వలేకపోతున్నావు? నీ మనస్సాక్షి వాత వేయబడిందని ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తున్నాను. మనస్సాక్షి వాత వేయబడిపోయినప్పుడు ఎవరేం చేయగలరండి? అందుకని దేవుని లేఖనాల్లో ఒక మంచి మాట ఉంటుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కీర్తన గ్రంథంలో భక్తుడు రాస్తాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారండి? బిలాము పునాది పాడైపోయింది, దేవుడు దాన్ని మరలా కట్టాలని
దేవుడు దాన్ని మరలా పునాదిని స్థాపించాలని దేవుడు ప్రయత్నం చేసి బిలాముతో ముఖాముఖిగా మాట్లాడుతుంటే, నాకు నీ పునాది కంటే పడిపోయిన యొక్క బాలాకు పునాదే మేలని అటు వెళ్ళిపోతున్నాడు. శత్రువుతో వెళ్ళిపోతున్నాడు. లేచండి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ఎవరు పిలిస్తే వెళుతున్నావు? దేవుని పిలిస్తే వెళుతున్నావా? అపవాది పిలిస్తే నువ్వు వెళ్ళిపోతున్నావా? శత్రువులతో కలిసి నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఏ గుంపులో నువ్వు నడుస్తున్నావో ఈ రాత్రి నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరమని ఈ రాత్రి లేఖనాల ద్వారా మీకు సెలవిస్తున్నాను. బిలాముతో దేవుడు మాట్లాడుతుంటే బిలాము బోధను వినట్లేదు. బిలాము తన బోధను చెవిని కూడా పెట్టట్లేదు. దేవుని బోధను బిలాము చెవిని పెట్టట్లేదు. దేవుని మాటను లక్ష్య పెట్టట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ గుంపులో నువ్వు నడవాలనుకుంటున్నావు? దేవుని పని పక్కన పెట్టి, దేవుని ఉపదేశాన్ని పక్కన పెట్టి, నువ్వు శత్రువులతో కలిసి నువ్వు సందడి చేయడానికి వెళుతున్నావా? ఆరాధన క్రమాన్ని విడిచిపెట్టి నువ్వు అన్యులతో కలిసి వివాహానికి వెళుతున్నావా? శాపం తెచ్చుకుంటాం మనం. దేవుని కృపను కోల్పోతాం బిడ్డలారా. దేవుని కృపను కోల్పోతాం మనం. అప్పుడు నిన్ను నన్ను ఎవరు సరిచేస్తారు? నువ్వు తప్పిపోయావు. నీవు నేను తప్పిపోయే విషయం దేవునికి తెలిసి మరొకసారి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తుంటే అవకాశాన్ని ఉపయోగించుకోలేని ఆ అజ్ఞాన స్థితిలో నీవు నేను మిగిలిపోయావన్న సత్యాన్ని ఈ రాత్రి మీకు తెలియచేస్తున్నాను. బిలాము దేవుని మాటను వినట్లేదు. దేవుని మాటకు బిలాము లోబడలేకపోతున్నాడు. ఆదాము దేవుని మాటకు విధేయత చూపించలేకపోయాడు. ఆదాము, అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను, నీవు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి నేను తినేశాను, నేను పొరపాటు చేశాను, నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించంటు అని కానీ అడుగుంటే ప్రభువుని, ఆదాము పరిస్థితి ఎలా ఉండేదో. బిలాము కూడా దేవుని మాటకు, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, నేను నీకు వెళ్ళను వారితోటే, నాకు తెలియక వారిని చేర్చుకున్నాను ప్రభువా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు ముఖాముఖిగా, ఇక నేను వారితో వెళ్ళను, వారిని చేర్చుకోను, వారి మాట నేను విననని కానీ బిలాము కానీ మాట్లాడుంటే ప్రభుతోటి, మరి ఇంకెంత గొప్ప సేవ బిలాము ద్వారా దేవుడు జరిగించుండేవాడని ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తున్నాను. యాకోబు చెప్పినప్పుడు తల్లి లోబడిగా నుండుంటే, అమ్మా ఇది వద్దు, ఇది పాపం, ఇది తండ్రిని మోసం చేయటం తప్పు, ఇది మన మీదకి శాపం వస్తుందమ్మా అని యాకోబు చెప్పినప్పుడు రెప్కాగా లోబడి ఉంటే ఇంకా వారి కుటుంబం ఇంకెలా ఉండేదో, దేవుడు ఇంకెట్లా నడిపించేవారో మనం ఈ రాత్రి పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని ప్రభునామములో తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్వయంగా వీరితో మాట్లాడుతున్నా కూడా వీరి హృదయము తెరవబడట్లేదు. రాతి వలె గట్టిగా బిగిసకపోయింది వీరి హృదయం. నా ప్రియమైన దేవుని సంగమా, 4వ విషయాన్ని మీకు తెలియజేస్తాను. 4వ విషయాన్ని మీతో మాట్లాడటానికి రాత్రి ఇష్టపడుతున్నాను. చూడండి, యెజెబెలు బోధ చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం చదువుకుందాం. 20వ వచనం చదువుకుందాం. అయినను నీ మీద ఒకటి నేను మోపవలసి ఉన్నది, తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తామును ప్రవక్తనని చెప్పుకొనుచు యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది తన నా దాసులను బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇది యెజెబెలు బోధ. ఇప్పుడు ఇంతలా తప్పు చేసిన యెజెబెలు, ఇంత పాపం చేసిన యెజెబెలు, ఇంత అన్యాయం చేసిన యెజెబెలు, ఇంత అక్రమంగా తన దాసులను పాడు చేసిన యెజెబెలుకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. చూడండి, చదువుదాం. ఆ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, 21వ వచనం చదువుతున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వం విడిచిపెట్టక మారు మనసు పొందనల్లదు. ఇంత పాపం చేసిన యెజెబెలుకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి. మారు మనసు పొందటానికి ఒక అవకాశం యెజెబెలుకి ఇస్తే
దాన్ని ఉపయోగించుకోలేకపోయింది, దాన్ని పాడు చేసుకుంది. దేవుని సమయాన్ని పాడు చేసుకుంది. తన గర్వము చావలేదు, తన అహంకారం చావలేదు. దేవుని మాట వినుంటే, అయ్యో నేను చేసింది తప్పే, నేను చేసింది పాపమే అని యెజబెలు దేవుని మాటకు లోబడి మారు మనసు పొందుంటే నిజంగా యెజబెలు జీవితం ఎలా ఉండేదో ఈరోజు నీవు నేను ఎంత నేర్చుకోవలసిన వారమో మనం. యెజబెలు దేవుని మాట వినుంటే, దేవుని మాటకు లోబడి ఉంటే, మారు మనసుకు తగిన ఫలం ఫలించుంటే యెజబెలు ద్వారా దేవుడు ఇంకెన్ని కార్యాలు జరిగించుండేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తన దాసులను పాడు చేసిన, విగ్రహాలను బలిచ్చిన వాటిని తినినా, ఏమండి, నాబోతును చంపిన, కుక్కల చేత తొక్కించి రథముల చేత తొక్కించి, గుర్రాల చేత తొక్కించి, కుక్కల రక్తం తాగినట్లు నాకునట్లు చేసిన యెజబెలుని దేవుడు కూడా క్షమించి ఒక అవకాశం యెజబెలుకి ఇస్తే అవకాశం ఉపయోగించుకోలేకపోతుంది యెజబెలు. ఈరోజు నీకు నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఎన్నో ఉపదేశాలు వచ్చాయి. కానీ నీవు నేను ఆ ఉపదేశాలను మనం వినియోగించుకోలేకపోతున్నాం, లోబడలేకపోతున్నాం. దేవుని స్వరానికి మనం సరెండర్ అవ్వలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ విషయమై నా విషయమై దుఃఖిస్తున్నాడు, చింతిస్తున్నాడు. అవిధేయత చూపించిన దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడండి. మనం లోబడకపోయినా దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. మనం మాట వినకపోయినా దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. మనం ఆయన స్వరానికి అవిధేయులమైన ఆయన మరల మనకు ప్రత్యక్షమై తన కృపను కనుపరుస్తూ నీకు నాకు మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని, మరొక రోజును మనకు పొడిగిస్తూ ఆయన కృపను మనకు కనపరుస్తుంటే దానికి ఉపయోగించుకునే అవకాశం మన జీవితంలో కనపడలేకపోతుందని దేవుడి రాత్రి బాధపడుతున్నాడు. దానికి నేను సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనల్లదు. సమయం ఇచ్చాడంట దేవుడు, మారు మనసు పొందలేకపోయింది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఎంతో సమయం నీకు నాకు దొరుకుతుంది, ఎంతో సమయం నీవు నేను గడుపుతున్నాం. కానీ ఆ సమయంలో నీవు నేను లోబడలేకపోతున్నాం దేవుని మాటకు. కొద్ది నిమిషాలైన సన్నిధిలో మనం కూర్చొని పశ్చాత్తాపంతో, ప్రభువా నిజమే, నేను చేసింది తప్పే, నేను విన్న బోధలు కరెక్ట్ కాదయ్యా, ఇప్పుడు నీ స్వరానికి నేను సరెండర్ అవుతాను, నీ మాటకు నేను లోబడతాను ప్రభు అని నీవు నేను తగ్గించుకొని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మోకరించగలిగితే అబ్రహాము రొమ్మును ఆనుకునేటట్లు దేవుడు చేయడా? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు నాకు అనుగ్రహించడా? యెజబెలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ అది మారు మనస్సు పొందలేదంట. అది మారు మనస్సు పొందలేదంట. నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో సమయాలు గతించిపోయినాయి, ఎన్నో సమయాలు దొర్లుకుంటూ వెళ్ళిపోయినాయి, ఎన్నో సమయాలు కాలగతులు మనం ముందే నడిచిపోయినాయి. కానీ నీవు నేను గ్రహింపులేని స్థితిలో ఉన్నామని ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెజబెలుకి దేవుడు మంచి సమయం ఇచ్చాడు, కానీ యెజబెలు ఉపయోగించుకోలేకపోయింది. తన జీవితంలో యెజబెలు ఉపయోగించుకోలేకపోయిందండి. చూడండి, చదువుకుందాం. చూడండి, 5వ మాటను మనం చదువుకుందాం. వేషధారుల బోధ, వీరు వీధులలో వందనాలు కోరుకుంటారు, సన్మానాలు కోరుకుంటారు, దేవుని కంటే వీరిని పొగడాలని ఆశిస్తారు. దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు. చూడండి, మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చదువుకుందాం. చూడండి, కావున నీవు 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం.
ఇది వేషధారులతో దేవుడు హెచ్చరిస్తున్న మాట. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరములలో వీధులలో చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములలో వీధులలో మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలతో మాట్లాడుతూ శాస్త్రుల పరిశీలన కూడా వారిని హెచ్చరిస్తున్నట్లు ప్రభు లేఖనాలు సెలవిస్తున్నారు. మీరు ఎందుకు అగ్రహపేటాలను కోరుకుంటారు? అగ్రహస్థానాలను ఎందుకు కోరుకుంటారు? మనుషుల మెప్పులు ఎందుకు కోరుకుంటారు? మనుషుల ముందు ఎందుకు మీరు మీ ప్రవర్తనను ఇట్లాగ మార్చుకుంటారు? మనుషులు కనపడవలనని మీ భక్తిని ఎందుకు కనుపరుస్తారు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాట కూడా వారితో మాట్లాడతాడు. ఓ సున్నం కొట్టిన సమాధులారా, మీరు పైన తెల్లగా ఉన్నారు కానీ లోపల కంపు కొడుతున్నారు. అంటే పైన భక్తి, మీరు ప్రజలు కనపడే భక్తి బాగా చేస్తున్నారు కానీ దేవుని సంతోషపెట్టే భక్తి మీ జీవితంలో లేదని హెచ్చరిస్తున్నాడు ఆయన. మనుషులు కనపడేటట్టు పెద్ద బైబిల్ తీసుకొని పెద్ద ముసుకేసుకొని అందరికంటే ముందు భక్తురాల్లాగా వచ్చి కూర్చుంటున్నావు. కానీ హృదయాంతరంగాలు ఎరిగే దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని రాత్రి పరిశీలిస్తున్నాడు. నువ్వు ప్రజలు కనపడచ్చు ఓ పెద్ద భక్తురాలని, నువ్వు ప్రజలు కనపడచ్చు ఓహో బలే ప్రార్థనకని, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో పాపం ఉంది, దాన్ని నువ్వు సరి చేసుకో. నువ్వు మనుషుల కోసం నీ భక్తి చేస్తున్నావు, ఇది నీకు తగదు, ఇది నువ్వు చేయకూడదు. మనుషులను మెప్పించే భక్తి నువ్వు చేయకూడదు. ఒకరోజు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపరిచిపడిపోతున్నారు, కుంటోళ్ళు లేస్తున్నారు, గుడ్డోళ్ళు చూపు పొందుతున్నారు అయ్యా అని వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి మహానందంతో వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? వీటిని బట్టి మీరు సంతోషించొద్దు కానీ పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవో లేవో తెలుసుకోండి. వాటి గురించి మీరు ఆలోచించండి. పర సంబంధమైన వాటిని మీరు వెతకండి. మీరు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు, పర సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడండి. అందుకనే మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, మీకేం కావాలని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. ముందు పర సంబంధమైన వాటి కొరకు మన గురి కలిగి మన ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాల్సిన విషయం నీవు నేను ఎంతైనా అవసరమని ఈ రాత్రి ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ శాస్త్రుల పరిశీలి వలె నువ్వు ఈ లోకంలో నువ్వు మొప్పి కోరుకుంటే నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. నువ్వు ఈ లోకంలో ఘనతలు కోరుకుంటే రేపు నిత్య రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు ఈ లోకంలో శ్రమ పడితే రేపు పరలోకంలో యుగ యుగాలు దేవునితో కలిసి నువ్వు నిత్యానంద భరితులుగా నువ్వు ఆయనతో గడుపుతావు. నువ్వు ఈ లోకంలో సుఖపడితే ఆ లోకంలో కష్టపడాల్సి వస్తుంది. నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు శ్రమ పడితే ఆ లోకంలో సంతోషిస్తావు దేవునితో కలిసి. నీకు దేవుని సంతోషం ముఖ్యమా? నీ సంతోషం నీకు ముఖ్యమా? నువ్వు దేవుని సంతోషపెట్టే భక్తి చేస్తున్నావా, లేదా నీకు నీవు ఆనందపరుచుకునే భక్తి చేస్తున్నావా? నీకు నీవు ప్రజలను కనపరుచుకునే భక్తి చేస్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరమని రాత్రి ప్రభు ప్రేమట మీకు తెలియచేస్తున్నాను. శాస్త్రులు పరిశీలి వలె మీ బోధ ప్రజలకు ఆటంకంగా ఉండకూడదు. దేవుని నీతి కార్యాలకు అది ఆటంకంగా మారకూడదు. అది దేవుని నీతిని నువ్వు నెరవేర్చాలా, దేవుని పరిశుద్ధతను నువ్వు నెరవేర్చాలా. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు చేపట్టాయి దేవుని కొరకు నువ్వు ముందుకు అడుగులు వేసి సేవా జీవితాన్ని చేపట్టాల్సిన విషయం ఎంతైనా అవసరమని రాత్రి మీకు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది శాస్త్రుల పరిశీలి బోధ.
ఈ బోధ విషయమే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మనం రహస్యమందు చూసి తండ్రికి మనం మొరపెట్టాలా. వాళ్ళు వీధుల్లో మనుషులు చూసేటట్టు ప్రార్థన చేస్తారు. కొన్ని సంఘాల్లో ప్రార్థన అంశం ఇస్తే 2 మోకాళ్ళే చేతులు ఎత్తి ప్రజలందరూ వినేటట్టు గంభీరంగా చేస్తారండి. ఇంట్లో చూస్తే తగాదాలు, గొడవలు, అల్లరి పాలైపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, నాశనాన్ని కోరుకుంటున్న జీవితాలు. కానీ మందిరంలో మాత్రానికి పొడుగు ప్రార్థనలు అందరికి వినపడాల. ఈమెంత భక్తురాలు అని అందరూ అనుకోవాలా. ఎంత భక్తి అబ్బాయి, ఇంకి ఎంత ప్రార్థన చేస్తున్నబ్బా అని అందరూ అనుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేలాగున దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. జాగ్రత్త. వేషధారుల వలె మనం ఉండకూడదు. వేషధారులు చేసినట్లు మనం చేయకూడదు. వేషధారులు భక్తి చేసినట్లు మనం భక్తి చేస్తే నీవు నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేం. ఈ లోకంలోనే నువ్వు శాశ్వతంగా నువ్వు మిగిలిపోయి యుగాల అగ్నిగుండంలో కాలేదానికి సిద్ధపడిపోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రుల పరిశీలి చేసే బోధ నీవు నేను చేయకూడదని దేవుడి రాత్రి హెచ్చరిస్తున్నాడు. దేవుని బోధ ఏంటో, అపవాది బోధ ఏంటో, మనుషుల బోధ ఏంటో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చదువుకుందాం. 6వ బోధన మనం చూసుకుందాం. చూడండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. మొదటి వచనం చదువుతున్నాను. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమే పొలం అమ్మాను. ఇది అందరికీ మనకు తెలిసిన వాక్య భాగమే. రాత్రి మనం ధ్యానించాం. ఇప్పుడు అననీయ సఫీరాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మాట్లాడుతుంది. మనం ఆ విషయాన్ని మనం చూసుకుందాం. చూడండి. 9వ వచనం చదువుతున్నాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? సంఘంలో మీరు భక్తి చేశారు కదా, సంఘంలో ఉపదేశం వింటున్నారు కదా, అందరికి చెప్పినట్టు మీకు ఉపదేశం చేశాను కదా, అందరికి ప్రార్థన చేసినట్టు మీకు చేశాను కదా, అందరికి నేర్పించినట్లు మీకు నేర్పించాను కదా, మరి మీరెందుకు మీ సొంత జ్ఞానంతో మీకే సొంత బోధన మీరు బోధించుకొని దేవుని ఆత్మను ఎందుకు శోధించారు మీరు? కొంతమంది సంఘంలోనే ఉంటారు, వాక్యాన్ని వినరు. కొంతమంది ఉపదేశ క్రమంలోనే బ్రతుకుతారు, ఉపదేశానుసారంగా జీవించరు. వీరి సొంత జ్ఞానంతోనే వీరు నడుస్తూ ఉంటారు. మాకు తెలుసులేండి భక్తి అంటుంటారు వీళ్ళు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మేము వింటూనే ఉండవాలేంది భక్తి. యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసుడగుటకు నేనేం చేయాలో మాకు చెప్పమన్నప్పుడు ఆయన 10 ఆజ్ఞలు నువ్వు ఎరుగువా అని ఆయన అడిగితే ఆ యవనస్తుడు చెప్తున్నాడు, బాల్యం నుండే నేను వీటన్నిటిని పాటిస్తున్నాను. బాల్యం నుండే పాటిస్తున్నాడంట. మరి ఈ సంఘంలో పేతురు ఎంత వాక్యం చెప్తున్నాడండి, ఎంత బోధిస్తున్నాడు, ఎంత భారం కలిగి బోధిస్తున్నాడు. యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభులో ఉన్న సత్యాన్ని నేర్చుకొని, యేసు ప్రభు ఉపదేశించిన బోధన నేర్చుకొని సంఘంలోకి వచ్చి భారంగా బోధించి ప్రజలను ఒక ఆత్మీయతలో నడిపించిన పేతురు బోధను వీరు వినకుండా వీరే సొంత బోధన బోధించుకొని వీరు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. సొంతంగా బోధించుకొని సొంత నిర్ణయాలు తీసుకొని మరణాన్ని సంపాదించుకున్నారు వీళ్ళు. నీ కుటుంబంలో తీసుకొని సొంత నిర్ణయాలు, సంఘంలో పరిశుద్ధాత్మ నడిపింపు అని ఒకటి ఉంటుంది, పరిశుద్ధాత్మ సహవాసం అని ఒకటి ఉంటుంది. అక్కడ అందరూ ఏకీభవించాలా, నీవు కూడా దాంట్లో ఏకీభవించాలా. వాళ్ళందరూ ఒక ఏకీభవిస్తుంటే నీ ఒక్కడిపై పక్కకు వచ్చి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే నువ్వు ఎలాగ బాగుపడతావు? యేసు ప్రభుతో 12 మంది శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారండి.
యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు, యేసు ప్రభుతోనే తిన్నారు, యేసు ప్రభుతోనే పడుకున్నారు, యేసు ప్రభుతోనే జీవిస్తున్నారు. కానీ యోధా మాత్రము తన సొంత నిర్ణయంతో ఆలోచిస్తున్నాడు, ఎలా పట్టియాలి యేసు ప్రభుని. తద్వారా ఏమైంది? యోధాకి ఏమన్నా మేలు కలిగిందా? యేసు ప్రభుని పట్టించి యోధాకి ఏమన్నా మేలు సంపాదించుకున్నాడా? ఆస్తిని సంపాదించుకున్నాడా? లేకపోతే మేడలు ఏమైనా కట్టుకున్నాడా? వెనకేమన్నా కూడబెట్టుకున్నాడా? ప్రభువును పట్టించిన కొన్ని గంటలకి ఆత్మహత్య చేసుకుని ఉరేసుకొని చనిపోయాడు అని లేఖనాలు సెలవిస్తుంది. తను ఏ డబ్బు కోసమైతే ప్రయాసపడ్డాడో, ఏ డబ్బు కోసమైతే పాకులాడాడో, ఆ డబ్బుతోనే తన సమాధిని బూడ్చిపెట్టడానికి సమాధుల తోట కొన్నారు. అంటే యోధా ప్రయాసపడింది, పరిశుద్ధుని పట్టించింది, సమాధుల తోటకి వంటానికి ప్రయాసపడ్డాడు. మరి ఈ రాత్రి నీవు నేను ఏమి సంపాదించుకుంటున్నావు? నీ సొంత నిర్ణయాలతో నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు? ఈరోజు అనేక మంది యవనులు చనిపోవటానికి తన సొంత నిర్ణయమే. ఈరోజు అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకోవటానికి, ఉరేసుకొని చనిపోవటానికి, మందు దాగి చనిపోవటానికి, తమ జీవితాలను పాడు చేసుకోవటానికి సొంత నిర్ణయమే. ఎవరి నిర్ణయాలు తీసుకోరు వీళ్ళు. వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలించి, తల్లిదండ్రులకి ఆయాసకరమైన జీవితాన్ని మిగిలించి వెళ్ళిపోతారు. పోనీ వెళ్ళిపోయేది ఏమన్నా పరలోకానికి ఏమన్నా పోతారా? సరే పోయి చనిపోయినాడు ఏమన్నా దేవునితో ఏమన్నా కలుసుకుంటాడంటే అదిలే. యుగ యుగాలు కాలే నిత్యాగ్నిలో పడిపోయి కాలుతూ ఉంటాడు. ఒకవేళ మనకి ఇప్పుడు తెలియకపోయినా రేపు ప్రభుతో మనం 1000 ఏండ్ల పరిపూర్ణలు, రేపు ప్రభుతో నీవు నేను ఆయన బోర ఊదినప్పుడు కలుసుకున్నప్పుడు వీళ్ళందరినీ అక్కడ చూస్తావని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికివాడు ఆత్మహత్య చేసుకుంటాడండి. పిరికోడు భయపడతాడండి. దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డవాడు ఎప్పుడైనా ధన్యుడే. యోధాకి ఆ ధన్యత లేదు. యోధాకు ఆ ధన్యత లేదు. అననీయ సఫీరాకు ఆ ధన్యత లేదు. దేవుని కృపను వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుని నీతిని నెరవేర్చలేకపోయారు. వాళ్ళు దేవుని నీతిని వారు కోల్పోయారు. దేవుని సహవాసాన్ని వారు పోగొట్టుకున్నారు. దేవుని ఆత్మను వారు శోధిస్తున్నారు. దేవుడు వారికి సమయం ఇచ్చాడు కానీ వారు ఆ సమయాన్ని ఉపయోగించుకోలేకపోయారు. పేతురు అడిగినప్పుడైనా అయ్యా నిజమైన తప్పు చేసాము, ఇదిగో కొంత దాచుకున్నాం, మా సొంత నిర్ణయం తీసుకున్నాం, మేము చేసిన తప్పే క్షమించమని అడుగుంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో, ఆ దినాలు ఎలా ఉండేయో అది దేవునికే తెలుసు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట వినంగానే సంఘమంతటికి, ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయం కలిగిందంట. దేవుని ఉగ్రత, దేవుని శిక్ష అంటే ఇలా ఉంటుందా? పరిశుద్ధాత్మ విషయమై మనం జాగ్రత్తగా ఉండాలా. దేవునితో మనం ఆటలాడకూడదు. దేవునితో మనం వేషాలు వేయకూడదు. దేవునితో మనం కోతి శాస్త్రాలు చేయకూడదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంతో నువ్వు లోక వేషాలు వేయకూడదు. పాపపు శాస్త్రాలు చేయకూడదు పరిశుద్ధుని దగ్గర. అందుకని రాత్రి నేను పశ్చాత్తాపడుతున్నాను. నా కుటుంబం ఈరోజు పతనం అయిపోవటానికి, నా కుటుంబం ఈరోజు స్థిరంగా లేకపోవటానికి పరిశుద్ధుని ముందు మేము వేసిన కుప్పి గొంతులేనని రాత్రి నేను సిగ్గుపడుతున్నాను. దేవుణ్ణి కనికరించమని ప్రభువుని అడుగుతున్నాను. నా కుటుంబాన్ని కనికరించయ్యని వేడుకుంటున్నాను. ఆయన సొంత నిర్ణయాలతో నీ కృపను కోల్పోయాను ప్రభువా, మా కుటుంబాన్ని కనికరించయ్యని ఈ రాత్రి నేను ప్రభు పాదాలు పట్టుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతావా? అననీయ సఫీరాల వలె మరణాన్ని సంపాదించుకుంటావా? అననీయ సఫీరాకి దేవుడు సమయం ఇచ్చాడు కానీ ఉపయోగించుకోలేకపోయారండి. వీళ్ళు సంఘంలోనే పడి చనిపోయారండి.
ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇన్ని ఉపదేశాలు విని నువ్వు నాశనం అయిపోతే నీకు బాధ కలగచ్చో లేదో నాకు తెలియదు. కానీ పరలోక తండ్రి మాత్రం అనుక్షణం నీ విషయమై నా విషయమై కుమిలిపోతున్నాడండి, కుమిలిపోతున్నాడు. అయ్యో, ఇంత ఉపదేశం తెలిసిన నా బిడ్డలే, ఇంత క్రమం తెలిసిన నా బిడ్డలు లోకాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నారే, తన సొంత నిర్ణయాలను పక్కన పెట్టి దేవుని నిర్ణయం కోసం రాలేకపోతున్నారని దేవుడు కుమిలిపోతున్నాడు నీ విషయమై నా విషయమై ఈ రాత్రి. ఏ గుంపులో నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? 7వ విషయాన్ని మీకు తెలియజేసి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. చూడండి, గారడి వానితో పేతురు చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వమును దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. గారడి వానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొందు, ఒకవేళ దేవుడు నీ హృదయ ఆలోచనను క్షమించవచ్చును అని. ఆయన ఎవరికి సమయం ఇవ్వట్లేదండి. తప్పిపోయిన ప్రతి వానికి ఆయన తగిన సమయం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కానీ మానవుడు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, యాకోబు తల్లితో యాకోబు మాట్లాడాడు, యెజబెలుతో దేవుడు మాట్లాడాడు, వేషధారులతో యేసు ప్రభు మాట్లాడాడు, అననీయ సఫీరతో దేవుని ఆత్మ మాట్లాడింది. గారడి సీమోనుతో కూడా దేవుని ఉపదేశం బోధిస్తుంది. వీరికి సమయాలను అనుగ్రహించాడు దేవుడు, వీరు ఉపయోగించుకోలేకపోయాడు. ఈ గారడి సీమోను నా కొరకు మీరే తండ్రిని వేడుకొని అంటున్నాడండి. అంటే తప్పు మనం చేసి ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరో వేడుకుంటే ఎలాగో క్షమిస్తాం. దావీదు పాపం చేసినప్పుడు దావీదే సరెండర్ అయిపోయాడు. ఆ వ్యక్తి నేనే ఒప్పుకున్నాడండి. అందుకనే హృదయానుసారుడు అయిపోయాడు దావీదు. ఆ పాపాన్ని బిలాం ఒప్పుకోలేకపోయాడు, ఆదాము ఒప్పుకోలేకపోయాడు, యాకోబు తల్లి రెబ్కా ఒప్పుకోలేకపోయింది, యెజబెలు ఒప్పుకోలేకపోయింది, వేషధారులు ఒప్పుకోలేకపోయారు. దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడండి, ఒప్పుకున్నాడు. మరి రాత్రి నీవు నేను మన దోషాలను ఒప్పుకుంటే దేవుడు మనకు కూడా ఒక సమయాన్ని ఇచ్చి నిన్ను నన్ను నిలబట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ రాత్రి ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి దాంట్లో ఒక సమయాన్ని అనుగ్రహించాడు. నీకు నాకు ఎంతో సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీవు నేను ఇక మారు మనసు పొందని స్థితిలో నీవు నేను ఉంటే బిలాము మరణించినట్లు మనం మరణిస్తాం, అననీయ సఫీరా మరణించినట్లు మనం మరణిస్తాం. మనం బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలము నిండా 80 సంవత్సరాలు అయినా ఆయాసము దుఃఖమే. తర్వాత నువ్వు ఉండవలసింది యుగయుగాలు దేవునితో ఉండవలసింది. దేవుని స్థానాన్ని పోగొట్టుకొని నువ్వు అపవాది గుంపులోకి వెళ్ళిపోయి నీ మనస్సాక్షిని నీవు పాడు చేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవునితో ఉండే భాగ్యాన్ని కోల్పోవటానికి, దేవునితో ఉండే భాగ్యం కోల్పోయి లోకంలో కలిసిపోయి బ్రతకాలని ఆశిస్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని ప్రజలారా, ఈ రాత్రి మీరు పరీక్షించుకోండి. ఇది ఒక మంచి సమయం మనకు. దేవుడిచ్చిన మంచి అవకాశం ఇది మనకు. దేవుడిచ్చిన మనకు మంచి సమయాలలో మనం బ్రతుకుతున్నాం. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, పంటను కోసే సమయంలో మనం ఉన్నాం. పైరు పంట కొయ్యటకు సిద్ధంగా ఉంది, కానీ పనివారు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పని చేయవలసిన నీవు నేను, దేవుని కోసం బ్రతకవలసిన నీవు నేను ఈరోజు అపవాది బోధలను ఆస్వాదించి దేవుని కృపను మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని కృపకు మనం దూరం అయిపోతున్నాం. దేవునికి మనం దూరం అయిపోయి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు గెత్సేమనే తోటలో రోదిస్తున్నాడు. గెత్సేమనే తోటలో వేదన చెందుతున్నాడు. అయ్యో, ఈ ప్రజలు నశించిపోతున్నారని సిలువ మోసేటప్పుడు కూడా, మరణం పొందే కొన్ని క్షణాల్లో కూడా నీ కొరకు నా కొరకు ఆలోచించి ఆయన తన మరణాన్ని తండ్రికి అప్పగించేసుకున్నాడు. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, లోకంలో అనేకమైన హింసలు, నిందలు మీకు కలుగుతాయి, కానీ మీరు భయపడద్దు. దేవుడు హెచ్చరించి వెళ్ళాడండి. కానీ వీళ్ళేమో లోక సంబంధమైన వాటి కొరకు అలవాటు పడిపోయి ఆత్మ సంబంధమైన వాటిని కోల్పోయారు. దేవుని శాపాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏ బోధలోనూ నిలవాలనుకుంటున్నావు? అపవాది బోధలోనూ నిలవాలనుకుంటున్నావా? తల్లి బోధించిన బోధలో నిలవాలనుకుంటున్నావా? శత్రువు బోధలో నిలవాలనుకుంటున్నావా? వేషధారుల బోధలో నిలవాలనుకుంటున్నావా? సొంత బోధలో నిలవాలనుకుంటున్నావా? గారడి బోధలో నిలవాలనుకుంటున్నావా? యెజబెలు బోధలో నిలవాలనుకుంటున్నావా? లేదా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు లోబడాలనుకుంటున్నావా? బెలాంకి దేవుడు సమయం ఇచ్చాడు, యెజబెలుకి దేవుడు సమయం ఇచ్చాడు, అననీయ సఫీరాకి సమయం ఇచ్చాడు, గారడే సీమోనుకి సమయం ఇచ్చాడు. కానీ వీరు ఉపయోగించుకోలేకపోయారు. వీరి జీవితాలను వీరి జీవితాలకు వీరే కారకులుగా పతనాన్ని కొని తెచ్చుకున్నారు. ఏ బోధలోనూ నిలవాలనుకుంటున్నావు? ఏ బోధలో నువ్వు కట్టబడాలనుకుంటున్నావు? ఏ ఉపదేశంలోనూ నాటబడాలనుకుంటున్నావు? పరిశుద్ధమైన బోధలో ఆదాము నిలబడలేకపోయాడు. పరిశుద్ధమైన సహవాసంలో ఆదాము నిలబడలేకపోయాడు. లోకంలో బ్రతుకుతున్నాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవం ఉన్న బిలాంకి, కానీ దేవుని మాటను పక్కన పెట్టి శత్రువుల బోధకు విని శత్రువులతో కలిసి వెళ్ళిపోతున్నాడు. శాస్త్రులతో పరిశీలతో దేవుడు తేటగా మాట్లాడుతున్నా, వారి మధ్య సంచరిస్తున్నా వారు దేవుని గ్రహింపు లేని స్థితిలో వారు బ్రతుకుతున్నారు. వారు మనుషుల మెప్పును కోరుకుంటున్నారు, కానీ దేవుడు ఏం బోధిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నాడో ఆ బోధన వారు గ్రహించుకోలేకపోయారు. గారడి సీమోనికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొందని అవకాశం ఇచ్చాడు. కానీ గారడి సీమోను అవకాశాన్ని విడుచుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అననీయ సఫీరా కూడా సమయం దొరికింది. పేతురు మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మతోటి, కానీ వారు వినియోగించుకోలేకపోయారు. దేవుని మాటకు లోబడలేకపోయారు. ఈ రోజుల్లో దేవుని మాటకు లోబడలేక, దేవుని మాట వినక ఎంతోమంది తమ జీవితాలను పాడు చేసుకున్నట్లు నేను చూస్తున్నాను. అయినా దేవుడు వారిని విడిచిపెట్టక మరొక తరుణం ఇచ్చి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఆ సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఈ రాత్రి నీవు నేనైనా ఆ సత్యాన్ని గ్రహించుకొని ఆ కృపకు మనం పాత్రులం కావాలని ప్రార్థన చేసుకున్నాం. అందరు తరల వంచండి.